ప్రజల సొమ్ముతో ఏ అభివృద్ధి పని చేసినా అది ప్రజల కోసమే ఉపయోగపడాలి. కానీ రాజకీయ పంతాలు, పార్టీల కక్షల కారణంగా అటుగా కట్టిన భవనాలు దేనికి కూడా ఉపయోగించుకోవడానికి లేకుండా పోతోంది. తాళాలు వేస్తున్నారు కొంతమంది నాయకులు. అసలు పంతానికి పోవడం కరెక్టేనా మరి అన్న రీతిలో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వెలుగు చూసిన విచిత్ర ఘటనలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం కొనతాలపల్లి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో 43 లక్షలతో గ్రామ సచివాలయాన్ని నిర్మించారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ప్రజల సొమ్ము ఇక్కడ ఎలాగా పాడైపోయిందో చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలో వాళ్ళంతా ఏం కోరుకుంటున్నారు ప్రస్తుతం? చంద్రబాబు ఒకటి చెబుతుంటే ఆ పార్టీ నాయకులు ఇంకోటి చెబుతున్నారు. చంద్రబాబు తూర్పు వెళ్ళమంటే ఇటు దక్షిణం వెళ్లే పరిస్థితి ఆ పార్టీ నేతల్లో ఉంది. ముఖ్యంగా అధికారం ఉందనే అహంకారంతో ఏమైనా చేస్తే చెల్లుతుంది అనే లక్ష్యాన్ని తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఎంచుకున్నారు. తాజాగా నందిగామ నియోజకవర్గంలో కొనతాల గ్రామానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ప్రజల డబ్బుతో నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయానికి తాళం వేసి వైఎస్ఆర్సీపీ నేతలు వేసిన సచివాలయానికి తాను వెళ్లటం ఏంటి, తన ఇంటి పక్కనే ఉన్న గ్రామ పంచాయతీలోనే తాను కార్యకలాపాలు కొనసాగిస్తాను. నిజంగా చెప్పాలంటే అతనికి ఎటువంటి హోదా లేదు, ఎటువంటి అధికారం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షుడు మాత్రమే. అతను మాత్రం పంచాయతీ కార్యాలయానికి సంబంధించి అతను ఒక ఇన్ఛార్జి సర్పంచ్గా నియోజకవర్గానికి సంబంధించిన కీలకమైన నేతగా చలాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన తీరు పట్ల ప్రజలు తీవ్రస్థల విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పి ఎంపీడీఓ కూడా రియాక్ట్ అయ్యారు. అసలు తనకి ఏం తెలియదు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి మనం? సుమతి, అధికారంలో ఎవరుంటే వాళ్ళకే అధికారులు, ప్రజాప్రతినిధులు జీ హుజూర్ అంటారు. సో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నేత సచివాలయాన్ని తాళం వేసాడు కాబట్టి ఇంకా ఎండిఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, దాని గురించి పట్టించుకోరు, తమకు తెలియదు అంటారు. నిజంగా చూసినా, నిజంగా సమాచారం ఇచ్చినా తమకు తెలియదనే సింపుల్ డైలాగ్ చెప్పి తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని చెప్పి గ్రామస్తులు కోరుతా ఉన్నారు. సుమతి, రైట్, థ్యాంక్ యూ శివ. అంటే అధికారులు ఒక వర్షం చెప్తుంటారు, నాయకులేమో వాళ్ళ మధ్యలో ఉండేటువంటి రాజకీయ కక్షలతో కారణంగా ఇప్పుడు ఆ బిల్డింగ్ కి తాళం పడింది. అది కూడా 43 లక్షలతో నిర్మించిన బిల్డింగ్. అది సో అది ప్రజాధనం. ఇప్పుడు ఆ నాయకుడి సొంత సొమ్ము, ఈ నాయకుడి సొంత సొమ్ము కాదు. కానీ ఈ రకంగా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి బిల్డింగ్స్ ప్రజలకు ఉపయోగపడాలి. కానీ మీ రాజకీయ పంతాలతో, మీ ఆధిపత్య పోరుతో అవి తాళం వేసి ఉపయోగకరంగా ఉండకుంటే ఏంటి ప్రయోజనం?